కైలాసంలో పార్వతీదేవి తన ముద్దుల కుమారుడు కార్తికేయుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని లాలిస్తుంది. ఆ సమయంలో బ్రహ్మ మానస పుత్రులైన సనక సనందనాది మహర్షులు కైలాసానికి వస్తారు. ఈ మునులు గొప్ప జ్ఞానులు. వారికి శరీరం పట్ల ఎటువంటి వ్యామోహం లేదు. అందుకే వారు దిగంబరుల్లా సంచరిస్తూ ఉంటారు. వారి దృష్టిలో దిక్కులే వస్త్రాలు. వారు నేరుగా అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చారు. అయితే పసివాడైన కార్తికేయుడికి ఆ మునుల గొప్పదనం తెలియలేదు. వారిని చూడగానే వారి వస్త్రధారణ లేని రూపాన్ని చూసి కార్తికేయుడు గట్టిగా నవ్వేశాడు. అది చూసిన పార్వతీదేవి ఉలిక్కిపడింది. సాక్షాత్తు జ్ఞాన స్వరూపులైన మహర్షులను చూసి నవ్వడం మహాపాపం. వెంటనే అమ్మవారు కార్తికేయుడిని మందలించింది. అమ్మవారి మాటలతో కార్తికేయుడికి జ్ఞానోదయం అయ్యింది. తాను చేసిన తప్పును తెలుసుకున్నాడు. అమ్మ, తెలియక తప్పు చేశాను. ఈ పాపం నుండి నాకు విముక్తి ఎలా? నాకు ప్రాయశ్చిత్తం చెప్పు అని అమ్మ పాదాలపై పడ్డాడు. అప్పుడు పార్వతీదేవి ఇలా చెప్పింది. నాయన, ఎవరైతే విషాన్ని కక్కి పాత చర్మాన్ని వదిలిపెడుతుందో ఆ సర్పరూపంలో నువ్వు తపస్సు చేయాలి. సర్పం ఎలా అయితే కుబసాన్ని వదిలిపెడుతుందో నువ్వు కూడా నీ అజ్ఞానాన్ని వదిలిపెట్టి సర్పరూపంలో దీర్ఘకాలం తపస్సు చేస్తే నీకు శుద్ధి జరుగుతుందని ఆదేశిస్తుంది. అమ్మవారి ఆజ్ఞ మేరకు కార్తికేయుడు భూలోకానికి వచ్చాడు. తన తపస్సు కోసం కృష్ణానది తీరంలో ఉన్న ఒక ప్రశాంతమైన ప్రదేశాన్ని ఎంచుకున్నాడు. ఆ పవిత్ర ప్రదేశమే నేటి ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలోని మోపిదేవి. ఇక్కడ స్వామివారు సర్పరూపం దాల్చి ఒక పుట్టలో ఉండి ఘోరమైన తపస్సు చేశారు. తన తప్పును సరిదిద్దుకుని తిరిగి తన నిజరూపాన్ని పొందిన భక్తుల కోసం ఇక్కడే సర్పరూపంలో స్వయంభూగా వెలిశారు.